తెరువు జగన్ రెడ్డి. ఆదివారం నాడు కొంపలో ఉంటావనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతా ఉన్నా, టీవీలు పగలగొడతావు, నీ చెంచాలతో తిట్టిస్తావు. ఈ వాస్తవాలు దేనికి సిద్ధం? రాష్ట్ర సచివాలయాలను తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యావా? ఇవాళ మొత్తం తాకట్టు పెట్టి 370 కోట్లు తీసుకొచ్చావు. ముందు ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్తే వాళ్ళు చీపో అన్నారు, కుదరదన్నారు. చివరికి హెచ్డిఎఫ్సిలో తాకట్టు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి 370 కోట్లు అప్పు తెచ్చావంటే ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా? అమరావతిలో ఇటుక పెట్టావా? తాత ముత్తాతల ఆస్తులు, తాత ముత్తాతలు ఇచ్చిన భూములు, 2 పంటలు 3 పంటలు పండే భూముల్ని సామాన్య పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన రైతాంగం 34,000 ఎకరాలు వాళ్ళ ఆస్తులన్నీ కూడా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర రాజధాని కోసం, ప్రజా రాజధాని కోసం, అమరావతి కోసం వాళ్ళు భూములు ఇస్తే మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్ భవనాలు కట్టారు. 2017లోనే చెట్టు కింద ఉన్న పరిపాలనని, బస్సులో ఉండి పరిపాలన ప్రారంభం చేసిన రాష్ట్రాన్ని సెక్రటేరియట్ భవనాల్లో తీసుకొచ్చారు. నేలపాడులో మహానుభావులు రైతుల త్యాగాలతో హైకోర్టు భవనాలు నిర్మాణం అయినాయి. ఆ హైకోర్టు భవనాలు నేలపాడులో నిర్మాణం కాకపోతే ఇవాళ మాట్లాడే గొంతులన్నీ కూడా లేకుండా చేసేవాడి, ఆ గొంతులను కూడా నులివేసేవాడి. సోషల్ మీడియాలో రంగనాయకమ్మ గారి హోటల్ దగ్గర నుంచి సామాన్య మానవుడి దాకా, నిన్న గురజాల నియోజకవర్గంలో ఒక ఎస్టీ మహిళని మంచినీళ్ళు అడిగితే చంపేశారంటే, ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చావంటే ఎంత దుర్మార్గ ప్రభుత్వం నీది, ఎంత కిరాతక ప్రభుత్వం నీది, ఎంత ఫ్యాసిస్ట్ మెంటాలిటీ ఉన్న ప్రభుత్వం నీది జగన్ రెడ్డి. ఇవాళ ఈ భవనాలని, సచివాలయ భవనాలని రహస్యంగా రిజిస్ట్రేషన్ చేసి తాకట్టు పెట్టే హక్కు నీకెవరిచ్చారు జగన్ రెడ్డి? సమాధానం చెప్పు. ఆ భూములన్నీ కూడా అమరావతి రైతాంగం రాష్ట్రం కోసం ఇచ్చిన త్యాగాలు చేసిన భూములు. 1600 రోజులుగా బెళ్ళాంబెట్టలను వదిలేసి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించుకొని జైళ్ళకి వెళ్ళి ప్రాణత్యాగాలు చేసి గుండెలాగిపోయి వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉంటే వాళ్ళ భూముల్లో కట్టిన సచివాలయాల్ని తాకట్టు పెట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? సిగ్గుందా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా, ఎవడిచ్చాడు నీకు అధికారం? ఇవాళ 12 లక్షల కోట్లు అప్పు తెచ్చావు. ఏం చేసావు ఈ డబ్బులు? చంద్రబాబు నాయుడు గారు 68,000 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా 62 ప్రాజెక్టులు పరిగెత్తించి 23 ప్రాజెక్టులు పూర్తి చేసి మిగతా ప్రాజెక్టులన్నీ పరిగెత్తించి 68,000 కోట్లతో ఇరిగేషన్ రంగానికి స్వర్ణయుగంగా పోలవరాన్ని 72% పూర్తి చేసి పట్టిసీమ నీళ్లతో 13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాని బతికిచ్చి పురుషోత్తపట్నం ద్వారా గోదావరి జిల్లాలను బతికిచ్చి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు చేసి పోలవరాన్ని 72% తీసుకెళ్ళి సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ పనులు పూర్తి చేస్తే గేట్లు పెట్టుకొని కులుకుతున్నావు. సిగ్గుందా జగన్ రెడ్డి నీకు? వెలుగొండను గాలికి వదిలేసావు. వెలుగొండ ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయ్యేది, దాన్ని నాశనం చేసావు. అందరినీ సమాధానం లేదు. గాలేరు నగరిని గాలికి వదిలేసావు. తెలుగు గంగ ఊసే లేదు. రాయలసీమ లిఫ్ట్ గాలి కబుర్లు చెప్పావు. 68,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెడితే 23,000 కోట్లు ఖర్చు పెట్టే నువ్వు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసావా? 12 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుని పూర్తి చేసావా? పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసావా?
రాయలసీమలో ఒక ప్రాజెక్టును పూర్తి చేసావా? ముచ్చుపర్రును గాలికి వదిలేసావు. రాయలసీమ ద్రోహిగా, రైతాంగ ద్రోహిగా ఆనాడు నీళ్ల కోసం నాగార్జున సాగర్ డ్యామ్ మీద 2 రాష్ట్రాల పోలీసులు వెళ్ళినప్పుడు గవర్నర్ నరసింహన్ కేసీఆర్ గారిని, హరీష్ని ఓ పక్క, చంద్రబాబు నాయుడు గారు నేను ఓ పక్క ఉంటే ఈ పంచాయతీ ఇక్కడ తేల్చలేదని ఉమాభారతి గారి దగ్గర ఏదైతే బచావత్తులో మనకున్న హక్కుల మీద ఢిల్లీలో చర్చ జరిగితే చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు